హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనం మన నడుముని, మన ఎముకల్ని దృఢపరిచి తక్షణమే శక్తినిచ్చే ఆంధ్ర స్పెషల్ మినప సున్నుండల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రోజుకు ఒక్క సున్నుండ తినడం వల్ల శరీరం పుష్టిగా బలంగా తయారవుతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 కప్పుల మినపగుంట్లు వేసుకొని లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చేంత వరకు అంటే 20 నిమిషాల పాటు ఈ మినపప్పును వేయించుకోవాలి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. ఇలా ఒక 15 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత పుట్నాల పప్పు 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని లో ఫ్లేమ్లోనే మంచి సువాసన వచ్చేంత వరకు ఈ మూడింటిని బాగా వేయించుకోవాలి. చూడండి, ఇలా చేత్తో పట్టుకుంటే మనకు అర్థమైపోవాలండి. మినపప్పు వేగి చక్కటి సువాసన రావాలి. ఆ సువాసన వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలి. మనం సున్నుండలు తినేటప్పుడు పంటికి అంటుకోకుండా చేదుగా ఉండకుండా ఉండాలంటే బియ్యం, పుట్నాల పప్పుని తప్పనిసరిగా వేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే రుచి బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత 4 యాలకులు వేసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు మరొకసారి వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక వెడల్పు ప్లేట్లోకి ఈ మినపప్పును తీసుకొని గరిటెతోటి పలుచుగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ వేడి మొత్తం తగ్గిపోయేంతసేపు ఈ మినపప్పుని ఆరనివ్వాలి. ఇలా ఆరితేనే మనకి సున్నుండలు అనేవి బాగా రుచిగా మంచి సువాసన వెదజల్లుతూ వస్తాయి. మనం ఏ కప్పుతో మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి బెల్లాన్ని ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో రాళ్ళు కానీ ఇసుక కానీ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు మినపప్పు అయితే చల్లారిపోయింది. ఇలా చల్లారి పెట్టుకున్న మినపప్పుని ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా వేసుకొని ఫస్ట్ బరకగా మిక్సీ పట్టుకుందాము. ఇలా బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది, మరీ సాఫ్ట్గా అవసరం లేదు. ఈ మినపిండిని ఒక వెడల్పు ప్లేట్లోకి తీసుకుందాము. ఏ కప్పుతో మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 1.5 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. ఈ బెల్లం తురుము మొత్తం ఈ మినపిండిలో కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. అంటే ఉండలు అనేవి ఏమీ లేకుండా ఒక 3-4 సార్లు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మినపిండిని మళ్ళీ మిక్సీ జార్లో కొద్దిగా వేసుకోవాలి. ఒకేసారి కాకుండా కొద్దిగా వేసుకొని లైట్ బరకగా ఉండే విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా 2-3 బ్యాచెస్ వేసుకోవాలి. 2 కప్పుల మినపప్పుకి 1.5 కప్పు బెల్లం తురుము అయితే సరిపోతుంది. మీరు బెల్లానికి బదులుగా పంచదారను వాడాలనుకుంటే 1.25 కప్పు పంచదార పొడి వేసుకోండి. కరెక్ట్ మెజర్మెంట్ అనేది. అంతకంటే ఎక్కువగా వేసుకుంటే విగడగా అనిపిస్తుంది మనకి సున్నుండలు తినేటప్పుడు. సో మైల్డ్ స్వీటే బెస్ట్. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మినపిండిని ఒక వెడల్పు ప్లేట్లోకి తీసుకొని మధ్యలోకి ఇలా హోల్ చేసుకొని కరిగించుకున్న నెయ్యిని కొద్దిగా వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 120 గ్రాముల నెయ్యిని వాడాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు నెయ్యిని వాడుకోవచ్చు. ఈ నెయ్యిలో కొద్దిగా మినపిండిని కలుపుకొని మనకి కావాల్సిన సైజులో లడ్డూలా చుట్టుకోవడమే. ఇలా చుట్టుకున్న లడ్డూల్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా సున్నుండలన్నింటినీ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్తీ సున్నుండలు రెడీ. మీరు కూడా ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీటిని 8 కంటైనర్లో 1 మంత్ పాటు స్టోర్ చేసుకోవచ్చండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలా చూసి ఎలా వెళ్లే ముందు ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పైన క్లిక్ చేస్తే మేము పెట్టే నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.